సార్ యా అండ్ నాకు తెలిసి మీరు సెట్స్ కూడా చాలా వేయడం జరిగింది అండ్ ఆ ప్రాసెస్ లో హాలీవుడ్ ఇంటర్నేషనల్ ఆర్ట్ డైరెక్టర్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ వాళ్ళని కూడా కలవడం జరిగింది అండ్ అలాంటి ఇన్పుట్ అండ్ స్నో కింగ్డమ్ లోకి వచ్చినప్పుడు ఎంతవరకు ఇది అడాప్ట్ అయిందని మీరు అనుకుంటున్నారు? యాక్చువల్లీ ఒక సీన్ ఉండండి మనకి డైలాగ్స్ మాట్లాడుతున్నప్పుడు నోట్లోంచి ఫ్రాస్ట్ బెట్ ఉంది కదా, ఇది ఆ సీన్లో రావాలి. సో మేము ఏం ఆలోచించామంటే ఇలా ఇది యాక్చువల్లీ ఒక ఫ్రీజర్ అనమాట. ఈ ఫ్రీజర్లోనే సెట్ వేస్తే ఎలా ఉంటుంది అని ఒక థాట్ వచ్చింది. బట్ అది లాజిస్టికలీ కుదరక వీళ్ళు బతికిపోయారు. సో అది డిజిటలీ ఏదైతే ఫ్రాస్ట్ ఉందో దీన్ని వాళ్ళకి డిజిటలీ యాడ్ చేసి ఆ సీన్ని కంప్లీట్ చేసాం. బట్ నిజంగానే ఇలాంటి ఒక కోల్డ్ స్టోరేజ్లో సెట్ కట్టి ఒక సీన్ చేయాలన్న ప్లాన్ ఉండింది, కుదరలేదు. బట్ ఈవెన్చువల్లీ ఐ థింక్ ఇట్ వర్క్డ్ అవుట్. ఓకే, ఐ వాంట్ ఆస్క్ వన్ క్వశ్చన్ టు విశ్వక్ గారు. సార్ మాకు ఇక్కడ 30 minutes ఉంటుంటే మొత్తాన్ని షేక్ అవుతున్నాయి కింద నుంచి పైకి అండ్ మెల్లమెల్లగా పార్ట్స్ అన్ని కూడా నర్వ్స్ అన్ని కూడా టైట్ అవుతున్నాయి అండ్ వాట్ ఇస్ ఓవర్ టైట్ అవుతున్నాయా? మీకు ఎలా ఉంది అంటే ఒరిజినల్ ఏముంటుంది నాకు కూడా నేనేమన్నా నాకు సేమ్ ఆర్గన్స్ ఉంది యాస్టీస్ అంతే అంతే అండి. సో ఇప్పుడు విశ్వక్ సేన్ నుంచి ఒక హారర్ మూవీ వస్తే ఏ బూత్ బంగ్లాలోనో ప్రీ రిలీజ్ ఏదో పెడతారా? హారర్ మూవీ అయితేనా మంచి శ్మశానంలో పెట్టుకున్నాం. midnight 3 o'clock రావాలి మీరు అందరూ. G5 లో ఇవాళ రిలీజ్ అవుతుంది. ఆల్రెడీ బ్లాక్ బస్టర్ చాలా డిఫరెంట్ గా ప్లాన్ చేశారు. ఇది కూడా చాలా ఎక్సైటింగ్. మొత్తం క్రెడిట్ జియోలదే. ఓకే, వాళ్ళకే వచ్చింది అద్భుతమైన ఐడియా. రైట్. సో ఇప్పుడు G5 లోకి వస్తుంది. ఆల్రెడీ పబ్లిక్ చాలా మంది చూసేసి ఉన్నారు. G5 లో కూడా ఎవ్రీవన్ ఆర్ ఎక్సైటెడ్ టు వాచ్. అంటే ఇప్పుడు ఈ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇది చూసిన తర్వాత ఖచ్చితంగా నైట్ ఇంకా వ్యూవర్షిప్ అనేది పెరుగుతుంది. సో మీకు ఎలా అనిపిస్తుంది ఈ థాట్ ఆఫ్ ఐడియాలజీ G5 వాళ్ళది అండ్ నైట్ స్ట్రీమ్ అవడం మీకు ఎలా అనిపిస్తుంది G5 లో? సేమ్ యాజ్ ఇట్ ఈస్ అనిపిస్తుంది సార్. ఫస్ట్ నుండి ఎట్లా అనిపిస్తుందో అట్లనే అనిపిస్తుంది. ఈరోజు నైట్ రిలీజ్ అవుతుంది కదా, కొంచెం ఎక్సైటెడ్ ఉన్నాం. అంటే ఇండియాలో ఫస్ట్ టైం కదా ఇట్లాంటి ఈవెంట్ ప్లాన్ చేయడం అనేది. సో ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఎందుకంటే ఈ ఐడియా నాకు ముందెందుకు రాలేదు, నేను ప్రీ రిలీజ్ పెట్టుకుంటుండే కదా అని ఫీల్ అవుతున్నాను. అంటే ప్రీ రిలీజ్ లో అంతమంది స్టార్స్ ని పిలిచి ఇబ్బంది పెట్టే వాళ్ళ ఇప్పుడు మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. ఫ్యాన్స్ అంటే సో అంటే ఇదంతా వ్యూస్ కోసం అనుకోవచ్చా? ఎట్లా చూడాలి దీన్ని? అంటే ఏ ఫంక్షన్ చేసినా దానికోసమే చేస్తాం కదా, వ్యూస్ కోసం అంతే, దానికోసమే. అంటే సరదా. థియేటర్ లో మూవీ సక్సెస్ అయింది, మేమంతా చూసాం, చాలా బాగుంది, ఒక డిఫరెంట్ కాన్సెప్ట్. అయితే ఇప్పుడు జీలో వస్తుంది కదా ఓటీటీలో. సో ఎట్లా ఫీల్ అవుతున్నారు? అంటే ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు దీని నుంచి? ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నానంటే నాకు జియోలో అయితే ఫస్ట్ ఎంత ఇచ్చారు అంతనే ఇస్తారు, ఎక్కువ ఇయర్ కాబట్టి ఎంత వచ్చినా వాళ్ళకే. సో చూస్తే చాలు, అందరూ చూస్తే చాలు, హ్యాపీ. నేను Hey all, నేను మీ సుమంత్ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. Hi, this is Ravinder. Please subscribe India Glitz Telugu. Hi guys, నేను మీ వర్షిని. Please do subscribe to India Glitz Telugu. Hi, this is Nirupam. Please subscribe to India Glitz Telugu. హాయ్ వ్యూవర్స్, నేను మీ శశాంక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. Hello guys, నేను మీ యానీ. Please do subscribe to India Glitz Telugu.